రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత చూస్తున్నారు. అంటే ఎంత గోసపడుతున్నారు రైతులంటే మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇక రైతులైతే ప్రత్యక్షంగా నరకం అనుభవిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత చల్లగా చావు కబుర్లు చెప్పినట్టుగా మాట్లాడుతున్న నేపథ్యంలో దట్ వ్యవసాయ శాఖ మంత్రి అయి ఉండి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్న మాటలేంది? అంటే రైతులు అంటే మీకు బజారుల్లో కనపడుతున్నారా? పొద్దునెప్పుడో 4 గంటలకు లేచి వాళ్ళు లైన్లలో క్యూలు కట్టి, అంటే కనీసము మీకు ఆ పిక్స్ ఆ ఫొటోస్ చూస్తేనన్నా కొంచెమన్నా జాలని పెడతలేదా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు? అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు నిజంగానే అవస్థ ఉందా లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎవరెవరైతే యూరియా కోసం అవస్థలు పడుతున్నారో నిజంగా ఆ పరిస్థితి ఉందా లేదా? నిజంగా ఈరోజు రోడ్లపైకి వస్తున్న వాళ్ళు రైతులు కాదా? నిజంగా బజారు మనుషులా? ఈ రకంగా మాట్లాడిన మాటల్ని ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి వెనక్కి తీసుకోవాలన్నా లేదా? నిజంగా ఎవరన్నా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళైనా లేకపోతే తర్వాత చూసిన వాళ్ళైనా కామెంట్ అయినా చేయండి. ఇప్పుడు మీకు అందుబాటులో కాల్స్ అయితే పెట్టాము. ఒకవేళ మీరు ఎవరైనా ఈ లైవ్ చూస్తుంటే కాల్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ కూడా నేను డిస్ప్లేలో పెట్టాను, 7386873449. మీకు ఆల్రెడీ నెంబర్ కనిపిస్తుంది డిస్ప్లేలో. ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి, అంటే ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అంటే కావలసుకొని మంత్రి సీతక్క కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసట కొరత సృష్టించిర్రు అని మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా అర్థం ఉందా? ప్రతి దాంట్లో రాజకీయాన్నే జొప్పిస్తారా? కొంచెమన్నా మనుషులకి అప్పుడే అంటారు. ఎందుకంటారు తెలుసా? సిగ్గుండాలనే మాటని ఇంత పెద్ద మాట ఎందుకు వాడతారు తెలుసా? రైతులు అరిగోస పడుతుంటే మీరు ఇంత చల్లగా సావు కబురు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఒక్కొక్కరు ఏజ్తో సంబంధం లేకుండా ఒక్కొక్క దగ్గర విన్నారు కదా బైట్స్, మాకు డే మొత్తం ఉంటే కూడా 5 కేజీల యూరియా కూడా రావట్లేదని మాట్లాడిన మాటలు. ఇంత ముఖ చిత్రము అంటే కనీసంగా అది అబద్ధమా? ఒకవేళ అబద్ధం అయితే నిజంగానే మీదే కదా ప్రభుత్వము, లోకల్లో ఎవరినైనా పంపించి తెలుసుకోవచ్చు కదా. ప్రజాప్రతినిధులన్నా పంపించి, లేదంటే ఎమ్మెల్యేలన్నా వెళ్ళండి, లేదంటే మంత్రులన్నా వెళ్ళండి, లేదంటే ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ అన్న తెప్పించుకోండి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాగో మీ చేతుల్లోనే ఉంది కదా. కానీ ఇక్కడ ఎందుకు రైతులను ఎందుకు అవమానపరుస్తున్నారు? తుమ్మల మాట్లాడిన మాటలు చూద్దాం ఒక్కసారి. నాకు తెలిసి బజార్ ఎక్కేవాడు అందరూ పొలంలో ఉండేవాడు కాదు. చూడండి, యూరియా కోసం వచ్చినోడు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, అతడు గొడవలేదు మాకు. యూరియా అవసరం లేదు, రాజకీయ అవసరం ఉన్నోళ్ళే తర్జన భర్జన పడుతున్నారు. సరే, నాకు తెలిసి బజార్ ఎక్కేవాడు అందరూ పొలంలో ఉండేవాడు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చినోడు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, అతడు గొడవలేదు మాకు. దీన్ని మీరు అంగీకరిస్తారా? ఈ మాటని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడిన మాటలు నిజంగా డిస్ట్రిబ్యూట్ చేసే విధానం తెలుసా? కొరత ఉంటే కొరత ఉందని చెప్పే ధైర్యం అన్నా ఉండాలి, దాన్ని ఒప్పుకునే కెపాసిటీ అన్నా ఉండాలి కదా. అది లేకుండా అంటే కళ్ళు ఏమన్నా ఏజ్ బార్ అయిందని ఇట్లనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కళ్ళకేమన్నా కనిపించటం లేదా? కళ్ళకేమన్నా మసకలు వచ్చినాయా? చూపేమన్నా మందగిచ్చిందా? రైతుల్ని అవమానించేటప్పుడు, రైతుల గురించి నోటి దురుసు మాటలు మాట్లాడేటప్పుడు, టంగ్ స్లిప్ అయ్యేటప్పుడు ఒక్కసారన్నా వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి కదా. ఇప్పటికైనా ఆయన ఖచ్చితంగా రైతులకు క్షమాపణ చెప్పాలి. బజారో లేక బజారు మనుషులైతేనే రోడ్లపైకి వస్తారన్న మాట ఏంది? అంటే వాళ్ళకు యూరియా దొరుకుతున్నా కూడా కావలసుకొని వచ్చేసి వాళ్ళ మొత్తం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఆ విజువల్స్ని చూస్తుంటే ఒక్కసారి కడుపు తరుక్కుపోతలేదా? పరిస్థితి ఏ రకంగా ఉందన్న విషయం అన్న అర్థమైతలేదా? ఇంత ఘోరంగా ఈరోజు తెలంగాణ ప్రజల్ని ఎంత ఘోరంగా అవమానించినట్టు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆయనేమో ముఖ్యమంత్రి ఏమో అసలు యూరియాకే కొరత లేదని ఆయన మాట్లాడతాడు. ఈయనేమో బజార్ మనుషుల్లాగా నిజమైన రైతులు ఎవరు కూడా రోడ్లు ఎక్కలేదు, మిగతా వాళ్ళు మాత్రం వచ్చి సైలెంట్గా తీసుకొని పోతున్నారట, మిగతా వాళ్ళు వచ్చి రాజకీయం చేస్తున్నారట. ఇక్కడ ఎవరిని అవమానిస్తున్నట్టు? ఎందుకు ఈరోజు అంటే పక్క రాష్ట్రంలో లేని కొరత ఈరోజు ఈ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నది అంటే ఎవరు ఫెయిల్యూర్? ఇక్కడ కేంద్రం మీదకి నెట్టేస్తారు కదా. మంత్రి సీతక్క మాట్లాడుతూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఈరోజు మొత్తం కూడా కేంద్రం పైన నెట్టే ప్రయత్నం చేస్తారు. కేంద్రం మెడల్ వంచి యూరియా తీసుకురావాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా. అంటే ఓట్లు వేసి గెలిపించుకొని ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఇన్నిసార్లు నేను ఢిల్లీకి పోతున్నా అని చెప్తున్నాడు. ఎన్నిసార్లు పోయి ఉంటాడు ఇప్పటికి? ఇన్నిసార్ల కనీసంగా సరిపడే యూరియా కూడా తీసుకురాని పరిస్థితి. రెండోది ఒక డౌట్ ఎక్కడ వస్తుందంటే నిజంగానే యూరియా ఉన్నా కూడా కృత్రిమ కొరతని క్రియేట్ చేస్తురా? మధ్యలో మీడియేటర్స్కి అంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు దళారులకంతా కూడా యూరియాని అమ్మేసుకొని ఈరోజు మొత్తం కూడా
దాన్ని డైవర్ట్ చేసేసి ఈరోజు యూరియా లేకుండా యూరియా లేదని క్రియేట్ చేస్తున్నారా? అసలు ఉన్న దాంట్లో ఉన్న రైతులకి నిజంగానే ఇప్పుడు ఇంత అవసరం కదా, ఎందుకు సరి అయిన స్థితిలో డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు యూరియాని? అది కాకపోగా ఉన్న పరిస్థితిని వాస్తవంగా ఒప్పుకోకపోగా దాన్ని రాజకీయం చేసి ఎందుకు మాట్లాడితే ప్రతిదీ రాజకీయమేనా? యూరియా లేకపోతే రాజకీయమే, నీళ్లు లేకపోతే రాజకీయమే, నీళ్లు ఉన్నా రాజకీయమే. పొద్దున్న లేస్తే మనం దేన్ని అబద్ధాలతోటి వండి వార్చాలన్న నేపథ్యం తప్పితే రియాలిటీని నిజాన్ని ఒప్పుకునే పరిస్థితి కూడా ఎక్కడా కనపడతలేదు. వాళ్ళు ఎందుకు వచ్చినాయి ఇంత యూరియా కష్టాలు? ప్రతిరోజు సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే వందల కొద్ది వేల కొద్ది వీడియోలు. విచిత్రం ఏంటి తెలుసా? వాళ్ళే మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పి ఎక్కడికక్కడ యూరియా కోసం తిప్పలు పడుతున్న రైతులే వీడియో క్లిప్స్ తీసి పంపిస్తున్నారు. ఇగో మా కష్టం ఇంత ఉంది, కనీసం ఇది ప్రభుత్వానికి చేరే వరకు దీన్ని పంపించండి, షేర్ చేయండి అనేసి వాళ్ళు మాలాంటి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, వేడుకుంటున్నారు. కానీ దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు రైతులు కాదు అని చెప్తున్నారు. ఎంత ఘోరంగా అంటే రైతులు గారు వాళ్ళు గుండాలు, రౌడీలు, ఆఖరికి బజారాల్లోనే మాటకు వచ్చిరనంటే ఈ మాటని వెనక్కి తీసుకొని నిజంగా క్షమాపణ చెప్తారా? చూస్తున్నారు కదా తెలంగాణ ప్రజలు అసలు ఏం జరుగుతుందనే వాస్తవాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారా? ప్రతిది అట్లనే చేస్తారు. నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కితే నిజమైన నిరుద్యోగులు కాదంటారు. రైతులు రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు, ధర్నాలు తెలిపితే వాళ్ళు నిజమైన రైతులు కాదంటారు. ఆశా వర్కర్లు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చెప్తే వాళ్ళు నిజమైన కాదు. ఒక్కటే మాట ఎంచుకున్నారు. ఒక ఊత పదం ఏంటి అని అంటే వాళ్ళు రైతులు కాదు, కథం ఒక మాట లేదు, వాళ్ళు ఉద్యోగులు కాదు, నిరుద్యోగులు కాదు. ఈ టైపు ఏ వర్గం వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే రోడ్లపైకి వాళ్ళని మొత్తం కూడా పెయిడ్ ఆర్టిస్టులు. మరీ వీళ్ళని ఘోరంగానైతే ఎంతనంటే బజారు మనుషులాగా క్రియేట్ చేసి మాట్లాడుతున్నవైనా మన కొంచెమన్నా మనము ప్రజాప్రతినిధులము, ప్రజల సమస్యలు తీర్చడం కోసమే కదా మనం ఎంచుకున్నది అనే విషయాన్ని మర్చిపోయి రేపు మళ్ళీ మీరు ఎట్లా ముఖం పెట్టుకొని తిరుగుతారు? ఆయా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలంటే మీరు మంత్రి కదా, ఏమి సమాధానం చెప్తారు? అంత ఘోరంగా వాళ్ళని అంత హీనంగా మాట్లాడిన తర్వాత మీకు కళ్ళు కనిపిస్తలేవా? కళ్ళున్నా లేని కబోదల్లాగా తయారయ్యారా? లేదంటే కళ్ళల్లో ఏమైనా జిల్లెడ పాలు కొట్టుకున్నారా? కళ్ళు కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తున్నప్పుడు స్పందించాలి కదా. అవును నిజమే యూరియా కొరత ఉంది, లేదు ఓపిక పట్టండి, మేము ఇది చేస్తాము, ఏదో ఒకటి వాళ్ళకు ఒక కన్విన్స్ చేసే విధంగా ఉండాలి కదా మాటలు. అలా కాకుండా వాళ్ళని పూర్తిగా అవమానించే స్థాయిలో రైతులను పూర్తిగా రైతులంటే ఏమాత్రం అసలు విలువ, మళ్ళీ ఉట్టప్పుడు మాత్రం కళ్ళబుల్లి మాటలు మాట్లాడతారు. అసలు మాకు రైతులంటే ఎంత ప్రేమ, మేము రైతులకు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు కేటాయించినాము, రైతులకు మేము ఇంత పెద్ద పీట వేసినామని చెప్తారు. ఏమిటికి ఆ మాటలు? ఇప్పుడు నిజంగా కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేకపోగా వాళ్ళంత ఘోరంగా అవమానిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రేపు మీరు ఏ ముఖం పెట్టుకొని రేపు మీరు దేనికైనా సరే మీరు ఆ ప్రజల దగ్గరికి పోయి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, ఏ ముఖం పెట్టుకొని పోయి మీరు ఏమన్నారు? రైతుల్ని మీరు బజారాలతో పోల్చినప్పుడు రేపు ఏ ముఖం పెట్టుకొని పోయి మీరు రేపు ఓటు ఏమని అడుగుతారు? మీ మీద ఎంతో నమ్మకంతో మీరు ఏదో చేస్తారనే కదా మిమ్మల్ని అక్కడి నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మీరు మంత్రి, మంచి గౌరవ స్థానంలో ఉండి మీరు గౌరవహీనమైన మాటలు మాట్లాడితే ఇంకా వాళ్ళు ఎట్లా మాట్లాడాలి? మళ్ళీ ఇదే రైతులు ఏదైనా పాపం వాళ్ళకు బాధ వచ్చి ఏదైనా మాట అగ్రెసివ్గా మాట్లాడినప్పుడైతే ఇట్లా మాట్లాడొద్దు, ఇలాంటి వీడియోలు చూస్తే కేసులు పెడతామని చెప్తారు. లోకల్లో ఎవరైనా మంత్రిని ఎదిరించినా, ఎమ్మెల్యేలను ఎదిరించినా కేసులు పెడతామని బెదిరిస్తారు కదా. మరి ఇదేంది? అసలు ఆ మాటకి ఏమన్నా అర్థం ఉందా? యూరియా అవసరం అనేది రాజకీయ అవసరం ఉన్నోళ్ళే తర్జన భర్జన పడుతున్నారు. సరే, నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం బజార్ ఎక్కే వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. బజారు ఎక్కాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చిరు? నిజమే, రైతు పొలంలో ఉండాలి. ఆ ఫోటో మీకు కనిపిస్తుంది కదా, ఆవిడ ఆ లైన్లో ఆ ముసలాయన చూడండి, ఆ పెద్ద ఆయన చూడండి, మొత్తం చెప్పులు లైన్లో పట్టుకొని, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టుకొని ఆ మహిళ చూడండి ఒక్కసారి. ఎందుకు వాళ్ళు మీకు ఎట్లా కనపడుతురు? మీకు కనబడతలేదా? పాపం ఆ పెద్ద మనిషి ఏ రాజకీయాలకు లోబడి వచ్చాడ పడుకున్నాడు? ఆ పెద్ద ముందు ఏ రాజకీయాలకు లోబడి వచ్చాడ పడుకుంది? లేకపోతే ఆడ రోడ్డు మీద బైఠాయించి కూర్చున్నారు కదా, ఏ రాజకీయాలకు లోబడొచ్చామాడ కూర్చుంది?
ఆ విజువల్స్ చూస్తుంటే మనకు కడుపు తరకపోతే చూసేవాళ్ళు ఎవరికైనా మామూలు మనుషుల కన్నా మనసు కాస్త బాధపడుతుంటుంది. అరే వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చిందా, మనం వీళ్ళని ఆదుకోలేకపోయినామా, ఎంత కష్టం వచ్చింది వీళ్ళకని మాట్లాడుతుంటారు కదా. పొద్దున్న ఎప్పుడో 4 గంటలకు లేచి వచ్చి అట్లా లైన్లల్లో ఎంత ఘోరంగా కనపడుతుంది చూడండి. ఆ పాస్ పుస్తకాలు పెట్టి వాటి మీద కొందరు వర్షం వస్తే తడిచిపోతుందని దాన్ని కవర్లలో పెట్టి ఆ పాస్ పుస్తకాలని వచ్చి వాళ్ళ లైన్లలో ఎందుకు అంత గోస చెప్పు. వాళ్ళు పొలంలోనే ఉండాలి కదా, పొలంలో ఉండకుండా వాళ్ళు బజార్ ఎక్కారని. పొలంలో ఉండే వాళ్ళు ఎవరు బజార్లకు ఎక్కరు అని అన్నారు. ఈ పొలంలో ఉండే వాళ్ళందరూ బజార్లకు ఎక్కే విధంగా చేసింది అసలు ఎవరు? ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఏమనంటే చల్లగా చేయి దులుపుకొనేసి కేంద్రం పైన నెట్టేస్తారు. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మనకి నోటు ఉంది కాబట్టి నోటి దురుసనాలా వాటి నోటి దూలు అంటారా? మరి అంత ఘోరంగా అవమానిస్తారా? ఏదో మార్పు తెస్తామని చెప్పి మీరేదో ఉద్ధరిస్తారని చెప్పేసి అన్నింట్లో సర్దుకుపోతారు పాపం రైతులు. ఇప్పటికీ కూడా సర్దుకుపోయారు. మొన్నటిదాకా పోనీలే అనే కదా వాళ్ళు సర్దుకుపోతున్నారు. ఏంది మీరు రైతు భరోసా విషయంలో సర్దుకుపోయినారు కదా. 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పి లాస్ట్కు ఎకరానికి మేము 6,000 రూపాయలు ఇస్తాము, సంవత్సరానికి 12,000, 2 పంటలకు గాను 12,000 ఇస్తామంటే పోనీలే అదన్ని ఇస్తే చాలరా బాబు అనుకుంటే అది కూడా మీరు 3 దఫాలు ఎగ్గొట్టేసి 4వ దఫా మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే అకౌంట్లో వేసిరు. పోనీలని సర్దుకున్నారు. రుణమాఫీ మీరు చేయాల్సింది మీరు చెప్పిన ప్రకారమే 31,000 కోట్ల రుణమాఫీ చేయాలి. కానీ మీరేం చెప్పారు? మేము 20,000 కోట్ల రుణమాఫీ చేసినామన్నారు. పైన 11,000 కోట్ల రుణమాఫీ చేయలే. అయినా పోనీలని ఇంకా కామ్గా కూర్చున్నారు. మా టైం వచ్చినప్పుడే మేము చూపిస్తామనేసి కామ్గా కూర్చున్నారు. తర్వాత కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు వదిలేసిరు, రైతు కూలీల పరిస్థితి వదిలేసిరు. ఏవి లేకపోయినా కూడా రైతు బీమాని ఎత్తేసిరు. ఏమైనా ఒక బోనస్ అనే మాట పెట్టుకుని ఆ బోనస్ ఎంతమందికి వచ్చిందో కూడా అందరికి ఎరుకైన విషయమే కదా. ఇన్ని రకాలుగా వాళ్ళ మీద పచ్చి అబద్ధాలు ప్రతిరోజు మాట్లాడుతున్నాయి. ఏ వేదికైనా మనం చేసిన ఘనకార్యం ఈ రాష్ట్రమే కాదు కదా, ఇంకా పక్కన ఎక్కడో బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ అవుతుంటే 100 కోట్లు వేసి యాడ్స్ ఇచ్చినా కూడా చూస్తూ కూర్చున్నారు. మీరు ఏం చేసిరో తెలుసు. వాళ్ళకు ఒక సమయం రావాలి కాబట్టి ఆ సమయం కోసము వాళ్ళు కూడా కాసుకొని కూర్చున్నారు. ఇంకా మీరు చేసిన పని పెద్ద గొప్పదైనట్టు మీరేదో పెద్దగా రైతుల్ని ఉద్ధరించినట్టుగా వాళ్ళని ఘోరంగా అవమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి దానికి సిగ్గుపడాలి. రైతుల్ని అవమానించినందుకు కానీ అంటే రేపు అంటాడు నేను ఇలా మాట్లాడలేదు, నేను మాట్లాడింది ఒక రకంగా అయితే సోషల్ మీడియా వక్రీకరించింది అనేది చల్లగా సాగు కబురు చెప్తారు. చూడు ఈ నిరసన ఎక్కువైంది అనుకో, ఇంత ఘోరంగా మీరు రైతులను అవమానిస్తారనే మాట కొంచెం మరి చెవులకు పాకినాక ఏమవుతుందని అంటే చల్లగా జారుకుంటారు. నేను అట్లా మాట్లాడలేదు అంటే నిజమా రైతులు పొలాల్లో ఉంటారన్నాను పని అంటే దాన్ని నేను మాట్లాడిన మాట వేరు, ఆ ఒక్క లైన్ తీసుకొని నన్ను వక్రీకరించిరు అని సేమ్ ఇదే మాట మాట్లాడతారు. తర్వాత కరెక్టే నేను మాట్లాడిన తప్పు అనేసి క్షమాపణ ఉండదు. సో ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఇంత జరుగుతున్నా కూడా మీరు ఓట్లు వేసిన వాళ్ళు గద్దెలెక్కి కూర్చొని ఈరోజు చల్లగా సావు కబుర్లు మాట్లాడుతున్నారు, హేళన పరిచి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎంత హీనంగా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది ఈరోజు. హీనంగానే కదా, మీ దగ్గరకు అవసరం ఉన్నప్పుడు కాళ్ళ వేళ్ళ పడేసేవో ఓట్లు వేయించుకొని పోయి ఈరోజు మిమ్మల్ని ఎంత హీన పరిస్థితిలో చూస్తున్నారు. ఈరోజు ఆ మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది చెప్పు? ఎవరికైనా రైతులకి రైతు బిడ్డలకి ఎవరైనా కడుపు మండుతుంది, కడుపు కాలుతుంది. మేము మాకెంత కష్టం ఉంటే ఎంత యూరియా అవసరం ఉంటే ఈరోజు వచ్చేసి రోడ్లపైన ఉన్నాము. దాన్ని అంత కించపరిచి నిజమైన రైతులు అయితే పొలాల్లో ఉంటారు, లేకపోతే బజార్లో ఉంటారు కాని వాళ్ళనంటే నిజమైన రైతులు ఏంటి? ఎవరు నిజమైన రైతులు? ఎవరు నిజమైన రైతులకు పోని పొలాల్లో ఉండకుండా వాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? పోని తీసుకురాకుండా ఉండడానికి మీరు చేసిన చర్యలేంది? ఎన్ని రోజుల నుంచి వాళ్ళు రోడ్లపైకి ఎక్కిరి చెప్పుండ్రి? ఎన్ని రోజులకు వెళ్ళి మీరు ఇట్లాంటి విజువల్స్ని చూస్తున్నారు? సో ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతులకు రైతు బిడ్డకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే గతంలో రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొట్టాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటల్ని ఇంకా మర్చిపోలే. అంటే ఏవడిగినా కూడా ఇంత మర్చిపోలేదు కదా. ఆ రోజు రైతు బంధు విషయంలో ఇట్లనే మాట్లాడారు కదా. రైతు బంధు ఎవరైనా అడిగితే చెప్పు తీసుకొని కొడతామని మాట్లాడారు. ఈరోజు ఆఖరికి రైతుల్ని బజారు మనుషులు చేసి చిత్రీకరించిన వైనం కనపడుతుంది. అంటే ఈరోజు ఎంత చులకన అంటే కేవలము వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వడానికి, మీడియా ముందు మాట్లాడడానికి మాత్రమే రైతులకి పనికొస్తారు. అంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం కోసం. నిజంగా రైతుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే పరిస్థితి ఎక్కడైనా ఉందా? రైతులు అంటే ఈరోజు ఎంత చులకనైపోయింది. వీళ్ళ అరిగోసలు పడుతుంటే
ఎకసకంగా నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి ఖచ్చితంగా. అంటే ఆ మాటలు చూస్తుంటే ఎవరికైనా బాధపడతారు, బాధ అనిపిస్తుంది.